పార్వతీపురం సెప్టెంబర్ 18 జిల్లాలో ఓపెన్ కేటగిరీలో బార్ను లాటరీ విధానంలో పారదర్శకంగా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బార్ కేటాయింపు ప్రక్రియ కలెక్టర్ ఛాంబర్లో గురువారం జరిగింది. బార్ కేటాయింపుల కొరకు 4 దరఖాస్తులు అందగా అందరికీ నెంబర్లను కేటాయిస్తూ కలెక్టర్ లాటరీని స్వయంగా తీసి చూపించారు. దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి 20.4 లక్షలు వచ్చినట్లు జిల్లా మద్య నిషేధ అబ్కారీ శాఖ పర్యవేక్షకులు బి జీవన్ కిషోర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ మద్య నిషేధ అబ్కారీ శాఖ పర్యవేక్షకులు ఏ సంతోష్, ఇన్స్పెక్టర్ వివివిఎస్ శేఖర్ బాబు, ఎస్హెచ్ఓజీ దాసు, మద్య నిషేధ అబ్కారీ శాఖ సిబ్బంది, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, ఏ సంతోష్ పార్వతీపురం ఏఎస్. ఈరోజు గౌరవనీయులైన పార్వతీపురం మండలం కలెక్టర్ గారు అయిన వారి ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ లాట్స్ తీయడం జరిగిందండి. ప్రభుత్వం వారు జారీ చేసిన నోటిఫికేషన్లో 5 బార్లకి సాలూరు మున్సిపాలిటీలో పరిధిలో ఒక షాపుకి ఒకే వ్యక్తి 4 అప్లికేషన్లు వేయడం జరిగింది. ఆ అప్లికేషన్లలో సక్సెస్ఫుల్ బిడ్డర్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ లాట్స్లో నిర్ణయించడం జరిగిందండి. ఈ డ్రాఫ్ట్ లాట్స్లో ఆనందరావు అనే ఆయన విజేతగా నిలిచారండి. బస్.